అందరికీ నమస్తే. నిన్న హైదరాబాద్లో ఒక బృహత్తరమైన కార్యక్రమం జరిగింది. ఏంది అంత పెద్ద కార్యక్రమం ఏందంటే, ఓల్డ్ సిటీలో ఎంజీబీఎస్ నుంచి చాందినాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు 7.5 కిలోమీటర్ల మెట్రో కోసం అక్కడ ఇల్లు కోల్పోతున్న వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ఎండీ వాళ్ళందరూ కలిసి చెక్కులు ఇచ్చిర్రు. మొత్తం 1100 మంది ఉన్నారంట ఆస్తులు కోల్పోతున్న వాళ్ళు. ఆ 1100 మందిలో నిన్న 40 మందికి ఇచ్చిర్రు. మిగతా వాళ్ళు కూడా చెక్కులు రెడీ అయిపోయినాయి. ఇప్పటిదాకా కేవలం అలైన్మెంట్ మాత్రమే అయింది. అంటే ఎక్కడెక్కడ మార్కింగ్ మాత్రమే చేసిండ్రు. ఎవరిని ఖాళీ చేయించలేదు, ఎవరిని ఎక్కడ చేయించలేదు. అంటే ఇంకా సేకరించలేదు. కానీ వాళ్ళకి అడ్వాన్స్గా ఒక్కొక్కరికి గజానికి 81,000 రూపాయలు, గజానికి 81,000 రూపాయల చొప్పున వాళ్ళకు అడ్వాన్స్గా గవర్నమెంట్ చెక్కులు అందించింది. గజానికి 81,000 అంటే ఎకరాకి ఎంత వస్తుంది? ఎకరాకు వచ్చి 32 కోట్ల రూపాయలు. ఎకరాకు 32 కోట్ల రూపాయల చొప్పున గవర్నమెంట్ అడ్వాన్స్గా, అసలు బయట భూసేకరణ చేస్తే ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు కదా. 32 కోట్ల రూపాయలు చెల్లించింది. అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గర నుండి మరీ ఇప్పించిండు. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఓల్డ్ సిటీలో మెట్రో పోతుందంటే మన దగ్గర కూడా చాలా ప్లేసుల్లో మెట్రో పోయింది. వాళ్ళకి డబ్బులు చాలా లేట్గా వచ్చినాయి. ఇంకా వేరే వేరే భూసేకరణ కోసం ప్రభుత్వాలు ఇప్పుడు కూడా చేస్తున్నాయి కదా. వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎంత ఇస్తారో కూడా తెలియదు. అయితే అదే ఇదే గవర్నమెంటు ఇండస్ట్రియల్ పార్క్ అని, లేకపోతే ఇంకేదో ఫార్మా విలేజ్లని రకరకాల వ్యవహారాల కోసం భూసేకరణ చేస్తున్నారు రైతుల దగ్గర. రైతులకు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు అక్కడ కుంగరకలం దగ్గర 4th సిటీ అనే పేరుతో 300 ఫీట్ల రోడ్డు కోసం రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పోలీసు వాళ్ళని పెట్టి మరీ భూసేకరణ చేస్తుంది ప్రభుత్వం. వాళ్ళకి ఎంత ఇస్తారంట? 15 లక్షలు ఇస్తారంట ఎకరానికి. ఆడ ఎకరా కాస్ట్ ఎంత ఉందంటే 7 కోట్లు 8 కోట్లు, అవసరమైతే 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు లగచర్ల ఇష్యూ మనం చూసినాం. లగచర్ల ఫస్ట్ ఫార్మర్స్ విలేజ్ కోసం అని చెప్పి భూసేకరణ స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళకి ఇచ్చేది 10 లక్షల రూపాయలు. తర్వాత గొడవైంది. గొడవైనాక రేవంత్ రెడ్డి అన్నాడు, మా వనపర్తిలోనే సభలో ఏమన్నాడు, మేము అవసరమైతే 20 లక్షల రూపాయలు ఇస్తాం, ఎకరకు 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాడు. 20 lakhs రూపీస్ ఇస్తాం, కానీ భూమి సేకరిస్తాం, డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్నాం అన్నారు. ఇంకా రాష్ట్రంలో చాలా ఏరియాల్లో జహీరాబాద్ దగ్గర ఫార్మా విలేజ్ కోసం అక్కడ కూడా భూసేకరణ స్టార్ట్ చేసింది. ఇక్కడ భువనగిరి ఏరియాలో త్రిబుల్ ఆర్ కోసమని భూసేకరణ స్టార్ట్ చేసినారు. రైతులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మార్కెట్లో ప్రైస్ ఏమో కనీసం 2 కోట్లు 3 కోట్లు ఉంది ఎకరా. ఉన్న దగ్గర 10 కోట్ల రూపాయలు కూడా ఉంది. వాళ్ళకి ఇచ్చేదేమో 10 లక్షలు 15 లక్షల రూపాయలు. వీళ్ళు ఎకరాకు 15 లక్షల రూపాయలు ఇస్తే గజానికి 370 రూపాయలు పడుతుంది. ఇక్కడ గజానికి 81,000 రూపాయలు పడుతుంది గజానికి. ఓల్డ్ సిటీలో గజం 81,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ అడ్వాన్స్గా, భూసేకరణ చేయకుండానే. ఇంకా అదే రైతుల దగ్గర మాత్రం ఎకరాకు 15 లక్షల రూపాయల చొప్పున ఇస్తే గజం 375 రూపాయలు అవుతుంది. అక్కడక్కడ 10 లక్షల రూపాయలే ఇస్తుంది. ఇంకా 10 లక్షల రూపాయలు ఇస్తే గజం 250 రూపాయలే పడుతుంది. రైతుల దగ్గర భూములు తీసుకుంటే, పంటలు పండించే భూమి తీసుకుంటేనేమో 250 రూపీస్ గజం. అది కూడా నేను 4,000 గజాలకే వేసిన. ఎకరం అంటే 4,400 గజాలు వస్తుంది కదా. నేను 400 గజాలు వదిలేసిన. సరే బాట కోసమో ఇంకా ఏదో గుట్టలో పుట్టలో ఉన్నాయంటారు కదా వీళ్ళు, దానికోసమని వదిలేసినాం. 4,000 గజాలు యావరేజ్గా తీస్తే ఈ లెక్క. అంటే రైతుల దగ్గరకు వచ్చే వరకేమో చిన్న చూపు. ఓల్డ్ సిటీలో మాత్రం, ఓల్డ్ సిటీలో ఏమన్నా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో అన్ని చిన్న చిన్న ఇండ్లు, చిన్న చిన్న గల్లీలు అవే ఉన్నాయి. ఆడ మాత్రం ఎకరాకు 32 కోట్లు ఇస్తుందంట. వ్యవసాయ భూములకు మాత్రం 10 లక్షలు 15 లక్షలు, ఎకరా చూస్తే గజం 375, గజం 250 రూపాయలు ఇస్తుంది. ఈ పార్షియాలిటీ ఎందుకు? ఓల్డ్ సిటీలో ఆల్రెడీ అడ్వాన్స్ చెక్కులు ఇచ్చిన వాళ్ళు బయట మన రైతుల దగ్గర భూములు తీసుకుంటే ఎంబడే ఇయ్యరు పైసలు. చాలా లెక్కలు ఉంటాయి, కొలవాలే, కథ కార్ఖానా, తర్వాత చాలా కథలు ఉంటాయి. ఆడ చాలా వ్యవహారాలు నడిపిస్తారు, మధ్యవర్తులు వస్తారు. ఇక డైరెక్ట్ అక్బరుద్దీన్ ఓవైసీ రంగంలో దిగిండు. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇట్లా నడుస్తుంది. అది జిహెచ్ఎంసీ ఎలక్షన్ కోసం నడుస్తుందా, లేకపోతే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ సంకనాకడం ఎంఐఎంకి అలవాటు. ఏ గవర్నమెంట్ ఉంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే బీఆర్ఎస్ ఎంఐఎంతో దోస్తాన్ చేస్తుంది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్తో ఉంటుంది. రేపు నాడు ఇంకో గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్తో వీళ్ళు అంటగాగుతారు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్తో ఉండడం ఎంఐఎంకు అలవాటు అనమాట. లేకపోతే బతకలేదు ఎంఐఎం. మనం ఎలక్షన్స్లో చూసినాం కదా, మొత్తం కాంగ్రెస్కి ఓట్లు గుద్దాడని చెప్పారు ముస్లిమ్స్కి అందరికీ. అందరు ఇంటారా అసదుద్దీన్ మాటలు? అట్లా ఇన్నుంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇంకో 3-4 సీట్లు వచ్చేది. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందని నాకు చెప్పింది. అయితే వీళ్ళ దోస్తాన్ గురించి మీకు చెప్పడానికే కొన్ని ఆధారాలు ఉన్నాయి. చూడండి, పాపం
ఇది ఏం కార్యక్రమం అంటే ఆరాం గారి దగ్గర ఫ్లైఓవర్ ఓపెనింగ్. ఫ్లైఓవర్ ఓపెనింగ్ అంటే మొత్తం ఆడ మొత్తం అదేదో ప్రభుత్వ కార్యక్రమం లాగా లేదు, ఎంఐఎం కార్యక్రమం లాగా ఉంది. మొత్తం ఫ్లైఓవర్ నిండా ఎంఐఎం జెండాలే. అది జనం డబ్బులతో కట్టింది, ప్రభుత్వం కట్టింది, అందరం కట్టిన ట్యాక్సులతో కట్టిన ఫ్లైఓవర్ అది. ఓ ఎంఐఎం వాళ్ళు పార్టీ ఫండ్ ఇస్తానో లేకపోతే ఓల్డ్ సిటీకి వచ్చిన ట్యాక్సులతో కట్టలేదు. ఓల్డ్ సిటీ నుంచి అసలు ట్యాక్సులు ఎంత వస్తావో ఏ గవర్నమెంట్ కూడా బయట పెట్టదు. ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లే కట్టరు, కరెంటు బిల్లు కట్టమని పోతే కొడతారు, ఓల్డ్ సిటీ నీళ్ళ బిల్లు కట్టమని పోతే కొడతారు. మనకి వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారంటే ఎంత కడుతుందో తెలియదు. ట్యాక్సులు మనం చూసినాం కదా, అత్యధికంగా కరెంటు బిల్లులు కట్టని లేకపోతే కరెంటు చౌర్యం అవుతుంది ఓల్డ్ సిటీలో, కరెంటు దొంగతనంగా వాడుతున్నది ఓల్డ్ సిటీలో, మిస్యూజ్ అవుతుంది ఓల్డ్ సిటీలో, దాన్ని పట్టించుకోరు. ఆడ ఏం ట్యాక్స్లు వస్తుందో తెలియదు. కానీ ఎంఐఎం వల్ల జెండాలు మొత్తం అదొక ఫ్లైఓవర్లాగా కనబడలే, అదొక ఎంఐఎం రథంలాగా కనిపించింది ఆనుచిరికి. ఆడ నిన్న ఓపెనింగ్ పాపం బల్మూరు వెంకట్ లాస్ట్కి దిష్టి తీసే కాడికి వచ్చింది. ఆయన కూడా పాపం తప్పు తీస్తుండే, అది ఎడమ నుంచి కుడుకు తీయాలి, అది ఆరతి ఇచ్చినట్టు ఇస్తున్నాడు. ఈయనకు అచ్చిపాటు రాదు, ఎవరికి రేవంత్ రెడ్డికి అచ్చిపాటు రాదు. అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ బాయ్ 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 బాయ్, దానికి మన్మోహన్ సింగ్ అని పేరు కూడా పెడతామన్నారు, పెట్టింటారు కూడా ఫ్లైఓవర్కి. కానీ ఈ పార్షియాలిటీ ఎందుకు? ఓల్డ్ సిటీలోనేమో అడ్వాన్స్ చెక్స్ పైసలు లేవు, ఏమి లేవు, అవి లేవు, ఇవి లేవు, దివాలా తీసినాం, ఒక స్కీమ్ అమలు చేయలేం, మేము పోయిన గవర్నమెంట్ చేసిన ఇంట్రెస్ట్లే కడుతున్నాం, అప్పులు 1,37,000 కోట్ల అప్పులు చేసినాం అన్నీ చెప్తారు. అడ్వాన్స్ ఇచ్చారు ఓల్డ్ సిటీలో అడ్వాన్స్ ఇచ్చినందుకు మనమేం బాధపడద్దు, ఇవ్వాలి. ఓల్డ్ సిటీలో అడ్వాన్స్ ఇచ్చినట్లే రైతులకు కూడా అంతే కాస్ట్లో ఎందుకు డబ్బులు ఇవ్వదు గవర్నమెంట్? ఓల్డ్ సిటీలోనేమో అడ్వాన్స్ చెక్కులు ఇచ్చిన వాళ్ళు పంటలు పండించే రైతన్నలకేమో మేము ఆశీర్వదిస్తాం చెయ్యరాదు వీళ్ళకి, ఈయనకే రైతులకు వీళ్ళకి ఎలా కనిపిస్తుండ్రో అర్థం కాలేదు. రైతులకు ఇచ్చే దగ్గర ఒక లెక్క, ఓల్డ్ సిటీలో ఒక లెక్క. ఇక ఈ లెక్కను ఎట్లా అర్థం చేసుకోవాలి? రైతులకు కూడా ఈ రేటు ఇవ్వండి, చాలా హ్యాపీగా ఇస్తారు గవర్నమెంట్కి భూములు. నాకు తెలిసి ఈ 80 ఎంత కాస్టు, ఎకరాకు 32 కోట్లు అంటారు కదా, ఎకరానికి 32 కోట్లు ఏమొద్దు వాళ్ళకు మార్కెట్ రేట్ ఏముంటుందో అది ఇచ్చేయండి, పర్ఫెక్ట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకో దాన్ని కొనుక్కుంటారు, బతకాలి కదా. మీరు ఇచ్చే 10 లక్షలతోనా 15 లక్షలతోనా ప్లాట్లు కూడా రావు. ఏమొస్తాయి ప్లాట్లు? వాడు ఎక్కడన్నా ఇక్కడ హైదరాబాద్లో ఆ సరౌండింగ్ ఇన్నో ప్లాట్ కొందాం పెరుగుతుంది అనుకుంటే కూడా మాకు వాళ్ళకి ఇచ్చే ఎకరాకు 15 లక్షల దగ్గర, ఎకరాకు 10 లక్షల దగ్గర అసలు ప్లాట్లు కూడా రావు. పోనీ జాగపోతే పోయింది, ఓ ఇళ్ళను కొనుక్కుందాం, అపార్ట్మెంట్ ఫ్లాట్లో కొందామంటే ఫ్లాట్ కూడా రాదు. ఫ్లాట్లో బాత్రూమ్ కూడా ఇయ్యరు 15 లక్షల రూపాయలకు. గవర్నమెంట్ పార్షియాలిటీ ఎందుకు? ఓల్డ్ సిటీలో అడ్వాన్స్గా అన్ని డబ్బులు అన్ని చెక్కులు ఇస్తున్నప్పుడు రైతులకు ఇచ్చే దగ్గర ఎందుకు ఈ గవర్నమెంట్కు కడుపు వస్తలేదు, మనసు వస్తలేదు, మూతి వస్తలేదు, నోరు వస్తలేదు? ఎందుకు ఇయ్యదు? ఎక్కడ లోపం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ లోపం ఉంది? ఫ్లైఓవర్ కాడనేమో అట్లా చేస్తుంది, ఈడనేమో ఇట్లా చేస్తుంది. అంటే ఎంఐఎం కాంగ్రెస్ దోస్తాను ఉంది. నేను చెప్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, అక్బరుద్దీన్తోనే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉందంట. చిన్నప్పటి నుంచే గోలేట ఆడిరట వాళ్ళు. ఇప్పుడు ఆ దోస్తాను అక్కడికి వచ్చిందో మరి, ఆ దోస్తాను ఉందని చెప్పి క్రియేట్ చేసిర్రో ఏమైందో తెలియదు. అంటే వీళ్ళు ఆ అసెంబ్లీలోనేమో ఏదో క్వశ్చన్ చేస్తున్నట్లు ఎంఐఎం వాళ్ళు గవర్నమెంట్ ఏదో గజగజ ఉనికినట్లు ఆయనసేపు, వీళ్ళు పీకులాడుతున్నట్లు వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఎవరికి అవకాశం రాకుండా ఇంకా చూసినాం కదా. అసెంబ్లీలో బీజేపీ ఎంఐఎం కన్నా తక్కువ మాట్లాడింది. స్పీకర్ టైం తక్కువ ఇచ్చిండా లేకపోతే వీళ్ళు తక్కువ టైం తీసుకున్నారో ఏమో తెలియదు. కానీ ఎంఐఎం వాళ్ళు ప్రతి అసెంబ్లీలో బీజేపీ కన్నా ఎక్కువ టైం తీసుకుంటారు. కానీ జరుగుతుంది ఇది. ఓల్డ్ సిటీలో ఇన్ని కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నది బయట ఎందుకు ఇవ్వరు? బయట ఎక్కువ ఎందుకు ఇవ్వరు? హైదరాబాద్ ఇప్పుడు ఓల్డ్ సిటీ ప్లస్ అక్కడెక్కడ కొంగరకాల అనే ఏరియాలు పెద్ద దూరమేం లేదు కదా. ఇప్పుడు చంద్రాయగూడ నుంచి కొంగరకాలకి ఎంత దూరం ఉంటుంది? ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుందా? 10 కిలోమీటర్స్ ఉండొచ్చా బహుశా. కొంగరకాల లేటెస్ట్ సిటీ అక్కడనేమో 15 లక్షలు ఇస్తారంట. ఓల్డ్ సిటీలో మాత్రం 81,000 గజం 32 కోట్లు ఎకరాకి ఇస్తారంట. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? గవర్నమెంటు పార్షియాలిటీ చూపిస్తుంది అనుకోవాలన్నా, లేకపోతే దోస్తాన్ ఉంది కాబట్టి ఎంఐఎం వాళ్ళతో నా దోస్తాన్ కోసం పైసలు ఎదురెళ్ళినా సరే, ఓల్డ్ సిటీకి వెళ్ళి ట్యాక్సులు రాకపోయినా సరే, మన ట్యాక్సులు ఎత్తుకపోయి ఓల్డ్ సిటీలో పోసినా సరే దోస్తాన్ కోసం పోస్తుంది అనుకోవాలన్నా, ఏమని అర్థం చేసుకోవాలి? గవర్నమెంట్ ఎక్కడనో పార్షియాలిటీ చూపిస్తుంది అనిపిస్తలేదా? మన రైతులకు ఇవ్వచ్చు కదా. మన రైతులకు ఇస్తే కూడా మీ ప్రాజెక్టులు సజావుగా నడుస్తాయి కదా. మీ ఫార్మా విలేజ్లు ఇంకా ఏమేమి కడుతున్నారు మీరు? ఇప్పుడు ఇక్కడ భూసేకరణ చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ 15,000 ఎకరాలు ఉండగా ఇంకొక 15,000 ఎకరాలు చేస్తామంటున్నారు మళ్ళీ.
ఆ ఏరియాలనే, కొంగరకాలనే ఏరియాల. అక్కడ జైరాబాద్‌లోనో లేకపోతే లగచర్లలోనో ఎంత ఇస్తున్నారు, ఇక్కడ ఎంత ఇస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.